ఏ ఇస్ టు బి, సి ఇస్ టు డి, ఈ ఇస్ టు ఎఫ్, 1:2. దెన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఇస్ టు బి అంటే ఏ బై బి, సి ఇస్ టు డి అంటే సి బై డి, మరి ఈ ఇస్ టు ఎఫ్ అంటే ఈ బై ఎఫ్. ఎంతనన్నా 1:2. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ బై బి ఇక్కడ ఒకే నెంబర్ చేత మల్టిప్లై చేశాడు, అదే పి. మరి ఇక్కడ సి బై డి, సి బై డిని మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ అనే నెంబర్ చేత మల్టిప్లై చేశాడు. మరి ఇక్కడ ఈ బై ఎఫ్ దీన్ని ఆర్ అనే నెంబర్ చేత మల్టిప్లై చేశాడు. ఇలా మల్టిప్లై చేసినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే అన్ని దగ్గరలో కూడా సేమ్ పవర్స్ ఉన్నాయా లేదా, పక్కన ఏ పవర్ 1, సి పవర్ 1, ఈ పవర్ 1, బి పవర్ 1, క్యూ పవర్ 1, ఎఫ్ పవర్ 1, ఇలా సేమ్ పవర్ ఉంటే వీటిలో హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఇలా హోమోజీనియస్ ఈక్వేషన్లో ఎప్పుడైనా సరే ఇలా డినామినేటర్ని న్యూమరేటర్ని రెండింటిని ఒకే నెంబర్ చేత మల్టిప్లై చేసినా ఆ నెంబర్లో ఎటువంటి మార్పు రాదు. చూడండి ఇక్కడ సి బై డిని క్యూ చేత, ఈ బై ఎఫ్ని ఆర్ చేత ఇలా ఒక నెంబర్ చేత మల్టిప్లై చేసి డివిజన్ చేశాడు కాబట్టి ఆ నెంబర్లో ఎటువంటి చేంజ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు వాడు ఏమైతే క్వశ్చన్లో ఇచ్చాడు మనకి ఏ బై బి బై సి, ఇక్కడ ఈ బై ఎఫ్ ఈక్వల్స్ టు 1:2, మన ఆన్సర్ కూడా 1:2.